అందరికీ నమస్కారం అండి. ఈరోజు సప్త ఋషుల్లో ఒకరైన వశిష్ఠ మహర్షి జయంతి అండి. వైశాఖ మాసంలో శుక్లపక్షమి నవమి నాడు వశిష్ఠ మహర్షి జయంతి. సూర్యవంశరాజుల కులగురువు, ఇక్ష్వాకుల వంశరాజులైన దశరథుడు, శ్రీరాముడు తదితరులకు గురువుగా ఉన్న వశిష్ఠుడు బ్రహ్మ మానవపుత్రుడు. మరికొన్ని చోట్ల సూర్యుని కుమారునిగా అని కూడా ఉంది. వశిష్ఠునికి 2 జన్మలు అనే కథ కూడా ఉందండి. ఈ కథకు సంబంధించిన వివరాల ప్రకారము నిమిరాజు యజ్ఞం చేయదలిచి వశిష్ఠుని పురోహితునిగా ఉండమని కోరారు. వశిష్ఠుడు ఇంద్రుని పురోహితుడిగా ఉండడానికి అప్పటికే అంగీకరించడంతో ఇంద్రుని వద్ద పని పూర్తయిన తరువాత నీ చేత యజ్ఞం చేయిస్తానని వశిష్ఠుడు నిమికి వాగ్దానం చేశారు. వశిష్ఠుడు వచ్చే వరకు ఆగకుండా గౌతముని చేత యజ్ఞం చేయిస్తాడు నిమిరాజు. ఇంద్రుని వద్ద పౌరోహిత్యం ముగిసిన తరువాత నిమి వద్దకు వచ్చిన వశిష్ఠుడు ఆగ్రహించి నిమికి శాపం ఇచ్చాడు. నిమి కూడా ప్రతి శాపం ఇవ్వడంతో శాపాల ప్రభావం వల్ల నిమి వశిష్ఠుడు చనిపోతారు. 2వ జన్మలోని వశిష్ఠుడు అరుంధతిని వివాహమాడాడు. సప్త ఋషుల్లో ఒకడిగా కీర్తి పొందాడు. విశ్వామిత్రుని తొలుత వశిష్ఠుని తపోబలానికి అసూయ చెంది ఆయన కూడా తపస్సు చేసి చివరకు బ్రహ్మర్షి అవుతారు. ఇంద్రుని సభలోనూ వశిష్ఠుడికి స్థానం ఉంది. మహా తపస్సంపన్నుడు. సప్త ఋషుల్లో వశిష్ఠ మహర్షి కూడా ఒకరు. వేదముల ప్రకారము ఇతడు మిత్ర మహర్షి వర్ణ దంపతుల కుమారుడు. సూర్యవంశానికి రాజపురోహితుడు. ఇంద్రుడు వశిష్ఠ మహర్షి యజ్ఞాలకు మెచ్చి కామదేవుని పుత్రిక అయిన నందిని అనే గోవుని ఇస్తాడు. అది కామదేవునిలాగే తన యజమాని ఏది కోరితే అది ఇవ్వగలదు. అందరు మహర్షులకు ఈయన ఒంటరి వాడు కాదు. ఈయనకు పరమ పతివ్రత మరియు పతిభక్తి పరాయణురాలైన అరుంధతితో వివాహం అయ్యింది. వీరికి 100 మంది కుమారులు కలిగెను. వారిలోని శక్తి జ్యేష్ఠుడు. అతని భార్య అదృశ్యంతి. అతని పుత్రుడే పరాశరుడు. సరస్వతీ తీరమున వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఉండేది. అక్కడ దాదాపు 10,000 మంది శిష్యులకు విద్యాభ్యాసంతో పాటు భోజనం కూడా పెట్టేవాడు. అందువల్ల ఇతనికి కులపతి అని పేరు వచ్చింది. దక్ష ప్రజాపతి కూతురు అగు ఊర్జుని వివాహమై ఆ పైయందు రజుడు, గోత్రుడు, ఊర్ధ్వబాహుడు, నవనుడు, అనగుడు, సుతపుడు, శుక్రుడు అని 7 పుత్రులను పొందెను. వారు స్వయంభువ మన్వంతరమునందు సప్త ఋషులై ఉండేరి. ఇతడు తొలుత బ్రహ్మ మానవ పుత్రుడై ఉండి నిమి శాపం చేత శరీరమును నాశము కలుగగా ఆ శరీరము నాశనం కలగగా మిత్రావరుణులకు మరలా జన్మించెను. ఒకప్పుడు మిత్రావరుణులకు ఊర్వశిని చూసి రేతస్ఫలితమై అది ఒక కుంభమునందు చేర్చబడగా అందుండి వశిష్ఠుడు అగస్త్యుడు పుట్టిరి. కనుక వీరిరువురును కుంభజులు అనబడుదురు. సరస్వతీ నదీ తీరాన వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఉండేది. అక్కడ దాదాపు 10,000 మంది శిష్యులకు విద్యాభ్యాసంతో పాటు భోజనం కూడా పెట్టేవారు. అందువల్ల కులపతి అని పేరు అందుకనే ఈరోజు వశిష్ఠ మహర్షి జయంతి సందర్భంగా సప్త ఋషుల్లో ఒకరైన వశిష్ఠ మహర్షుల గురించి తెలుసుకున్నాము. నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.